దేవుని యొక్క వాక్య భాగమును కొంచెం సేపు ధ్యానం చేసుకుందాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 22వ వచనం 23, 24, 25 వచనాలు చదువుకుందాం. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహం యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మొలుగుచున్నాము. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడలో ఓపికతో దాని కొరకు కనిపెట్టదుము. ప్రార్థన చేద్దామని. స్తోత్రము నాయన, ప్రేమ నమ్మకమైన తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, ఉన్నవాడా, అనువాడా, భూత భవిష్యత్తు వర్తమాన కాలానికి ఏకరీతిగా ఉన్న సజీవుడకు దేవా, సర్వకృపానిధియకు తండ్రి, నీ కొందనాలు స్తోత్రములు. ఎవరు సమీపింపరాని తేజస్సులు అమరత్వము కలిగి వశించు శ్రీమంతుడవు, సర్వాధికారియకు ప్రభువా స్తోత్రములు. కెరాపుల మహిమ చేతను, సరాపుల స్థుతుల చేతను, కోట్ల కొలది దూత గణముల మధ్య మానక నిత్యము రేయింబగులు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిగానముల చేత కీర్తింపబడచున్న కీర్తనీయుడవు. అయినను నాయన, భూమి మీద మంటివారమైన మమ్మలను ప్రేమించి భూమి మీద ఇసుక రేణువుల కంటే విస్తారమైన జనసంఖ్య కలిగిన నాయన నీ ప్రజలలో నుండి నాయన మమ్మలను మాత్రమే నీకు స్వకీయమైన ధనముగా, స్వాస్థ్యముగా, నీ భాగముగా, నీ వంతుగా ఉండినట్లుగా ఆనాడు యాకోబు ఎడలను చూపినటువంటి ప్రేమను ప్రభువా, మా ఎడలను కూడా మీరు చూపినాయన అయ్యా. ఎన్నిక లేని మమ్మలను నీ కొరకు ఏర్పాటు చేసుకొని యుక్త కాలమందు మమ్మల్ని రక్షించుట కొరకు ప్రభువా, మా నిమిత్తమై నాయన శరీరధారిగా, రిక్తుడుగా, దాసుడుగా, దీనుడుగా, మా వంటి స్వభావముతో రక్తమాంసములతో ఈ లోకానికి వచ్చి అయ్యా మాకు మాదిరికరముగా ఉండినట్లుగా ప్రభువా, మా వలె మీరు అన్ని విషయములో శ్రమపడి శోధింపబడి అయ్యా మా బలహీనతలో సహానుభవము కలిగిన వారుగా ఉండి పాపము విషయములో నిరపరాధిగా, నిర్దోషిగా, నిష్కలంకుడిగా ఉండి నీ అమూల్యమైన రక్తమును మా పాపముల కొరకు చిందించి ప్రభువా మా పాపములన్నిటినీ కూడా అయ్యా పరిహరించారు. మా దోషములో దేనిని మా మీద రుణముగా మీరు ఉంచలేదు ప్రభువా. అటు పరిశుద్ధమైన రక్తములో మా పాపములు కడిగిన ఆయన మమ్మల్ని పవిత్రపరిచిన గొప్ప తండ్రి, నీ కొందనాలు. నీ దెబ్బల ద్వారా మాకు స్వస్థతినిచ్చి మాకు మరలా ఆరోగ్యమును, నూతన బలము ఇచ్చారు. అందుని బట్టి స్తోత్రములు. మా దారిద్రతను మీరు అనుభవించి క్రీస్తునందు నాయన మమ్మల్ని ధనవంతులుగా చేస్తున్నారు. మా యొక్క నా తండ్రి శాపమును మీరు భరించి ఆశీర్వాదమునకు వారసులుగా హెచ్చించారు. ఇట్టి ప్రేమను మా ఎడలో మీరు చూపిన ఆయన అయ్యా, నీ ఏర్పాటులో, నీ ఎన్నికలో అల్పులమైన మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. యెరూషలేము ప్రార్థనా మందిరమును నీ సముఖములో మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ ఆత్మ ద్వారా నీ సంఘాన్ని దర్శించండి. కడవరి దినములలో నాయన నీ కడవరి మహిమను నీ మందిరములో ప్రత్యక్షపరిచి నిశ్చయముగా నీ జనులమైన మేము ఆనాడు ఆత్మీయ తల్లికి వాగ్దానము చేయబడిన ఎత్తబడే సంఘముగా నా తండ్రి, అవును ప్రభువా అయ్యా, పెళ్లి కుమార్తె సంఘముగా నీ కొరకు అలంకరింపబడి సిద్ధపడగలిగిన కృపను దయచేయండి అయ్యా. నీ కొరకు కనిపెట్టగలిగిన సంఘముగా నీ సన్నిధిలో నాయన జీవించడానికి ప్రభువా కృప దయచేయండి. లోకములను దేని చేత మేము పట్టబడి, కట్టబడి, ఇవ్వబడి, మరలు కొల్పబడకూడనట్లుగా, శరీర మాలిన్యతలో మేము చిక్కుబడకూడనట్లుగా ప్రభువా అయ్యా, ధనాపేక్షల దురాశలలో మేము పడిపోకుండానట్లుగా సంఘాన్ని క్రీస్తునే పునాది మీద స్థిరపరచండి నాయన. సంఘము నీ వాక్య ప్రత్యక్షతలో నిలిచి ఉండినట్లుగా సంఘాన్ని నీ కృపలో బలపరిచి సంఘమును వృద్ధిపరిచి నాయన ఎంచ కాలమందు నాయన నీవు కోరుకున్న జీవము కలిగిన సంఘముగా మా సంఘాన్ని మీరు బలపరిచి నాయన వృద్ధిపరచుమని ప్రార్థిస్తున్నాం. ఈ రోమా పత్రిక ధ్యానములలో మీరే మాట్లాడండి నాయన. నీ ప్రజల హృదయములలో నాయన
నీ కొరకైన ఆసక్తిని కలుగ చేయండి. నీ స్వారూప్యములోనికి, నీ స్వరూపములోనికి నాయన, నీ పోలికలోనికి మార్చబడినట్లుగా ప్రభువా నీ సంఘము నీ సన్నిధిలోనైనా నిలిచి ఉండినట్లుగా సహాయం చేయండి. ఈ పత్రిక ద్వారా మీరే మాతో మాట్లాడి మమ్మల్ని నూతనపరచండి. నూతన సృష్టిగా మీరు మార్చిన ఆయన నిరాకడ కొరకు ఆయత్తపరచుమని మాలో మీరుండి నీ కార్యాన్ని జరిగించండి. వినగలిగిన చెవును, చూడగలిగిన కన్నులు, గ్రహించే హృదయంతో మమ్మల్ని నింపి మీరే మీ స్వరాన్ని వినిపించి మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. చదవబడినటువంటి ఈ లేఖన భాగములు మరికొద్ది నెలలుగా ప్రతి ప్రతిష్ఠిత శుక్రవార దినముల యందు రోమా పత్రిక 8వ అధ్యాయాన్ని వచనము వెంబడి వచనము ప్రతి వచనములో ఉన్నటువంటి సంగతులను ధ్యానిస్తూ వస్తున్నాం. ఈ ధ్యానాంశంలో భాగముగా 23వ అధ్యాయము నుండి 23వ వచన భాగము నుండి 8వ అధ్యాయము 23వ వచన భాగము నుండి 25వ వచనము వరకు ధ్యానిస్తున్నాం. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము ములుగుచున్నాము. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడుతుమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించునో మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదము. ఈ చదవబడినటువంటి లేఖన భాగములో మరి దేవుని యొక్క సన్నిధిలో ప్రథమ ఫలముల పంట అనేది ఉంటది. మరి ప్రభు దగ్గర కూడా ఏముంటది అంటే కనుక ప్రథమ ఫలములుగా కొందరు ఉండబోతున్నారు. వారు ఏ ఏ స్థాయిలో ఉంటారు అంటే కనుక మరి ఎవరైతే తమ యొక్క జ్యేష్ఠత్వమును, జ్యేష్ఠ కుమారుని ఎవరైతే దేవుని కొరకు అర్పణగా ఇస్తారో వారు జ్యేష్ఠ ఫలములు వంటి వారుగా, వారందరూ కూడా ప్రభు కొరకు వారు అర్పింపబడినటువంటి వారు. అలాగనే దేవుని పిల్లలమైన మనము ఆత్మ యొక్క ప్రథమ ఫలముల పంటగా ఉండాలి. మనం ఆత్మకి ఏమై ఉండాలంట? ప్రథమ ఫలముల పంటగా ఉండాలంట. అలాగనే పునరుద్ధానములో కూడా కొందరు ఎలా ఉంటారు అంటే కనుక ప్రథమ ఫలములుగా ఉంటారు. కొందరేమో మరి సృష్టి యొక్క మరి ఎవరైతే దేవుని వాక్యము చేత రక్షింపబడతారో వారి సృష్టి యొక్క ప్రథమ ఫలములుగా ఉంటారు. అలాగనే కొందరేమో గొర్రె పిల్లకు ప్రథమ ఫలములుగా ఉంటారు. వారు ఎలా ఉంటారు ఏంటి అనేది ధ్యానం చేయటలేదు. కానీ ఇప్పుడు మనకు అనుగ్రహింపబడిన పాఠ్యాంశంలో మనము ఆత్మ యొక్క ప్రథమ ఫలముల పంటగా, మనము దేవుని యొక్క ఆత్మ యొక్క ప్రథమ ఫలములుగా మనం ఉండాలనేది దేవుని ఉద్దేశం. అలా ప్రథమ ఫలములుగా మనం ఉండాలి అంటే కనుక మనము దత్త పుత్రత్వమును పొందాల. మనం ఏం పొందాలా? దత్త పుత్రత్వమును మనము పొందాల. అంటే ప్రియులారా, నేను ఇంకా ముందు వెనక్కి చెప్పండి, డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు దేవుని పిల్లలమైన మనకు యేసుక్రీస్తు ప్రభువారు మనకేం పంపారంటే కనుక మొట్టమొదట మనకు తన దత్త పుత్రాత్మనిచ్చారు. మనకి ముందు ఏమిచ్చారు? ముందు మనకేమిచ్చారు? దత్త పుత్రాత్మను మన హృదయంలోనికి పంపారు. ఈ దత్తపుత్ర ఆత్మ ద్వారా మనం ఏం చేయబోతున్నాం? అబ్బా తండ్రి నాయన అని ప్రభుని ఏం చేస్తున్నాం? మొర్ర పెడుతున్నాం. ముందు దత్తపుత్రాత్మనిచ్చారు. ఆత్మ దత్తపుత్రాత్మ కలిగిన ఇప్పుడు మనము విమోచన దినమందు ఏమవ్వాలి? ఎలా కనపడాలంటే ప్రథమ ఫలముగా ఉండాలంటే దత్తపుత్రులం అవ్వాలి. ఆత్మ కలిగిన మనం ఇప్పుడు ఏమవ్వాలా? పుత్రులం అవ్వాలి. దాన్ని నేను మీకు అర్థమయ్యే దాని కొరకు యేసుక్రీస్తు ప్రభు తండ్రి యొక్క దేవుడు ఆదిలో మానవుడు సృష్టించినప్పుడు ఆ మొదట ఆయన ఏం చేశాడు అంటేనంట మంటిలో ఏం పొందాడు? ఫస్ట్ ఎవరిని మనల్ని తయారు చేయడానికి మొదట ఎవరిని తయారు చేశాడు? ఆదాముని ఎట్ట తయారు చేశాడు? మంటితో బొమ్మను తయారు చేశాడు. ఆయన జీవవాయువును ఊది అప్పుడు ఆ జీవవాయువు మంటిలోనికి వచ్చిన తర్వాత ఏమైంది? జీవాత్మ అయింది. మొదట మన్ను, ఆ తర్వాత ఏమైంది? దానిలోనికి జీవాత్మ వచ్చింది. ఇప్పుడు మనలోనికి ఏం రావాలంటే మొట్టమొదటి ఇప్పుడు మనల్ని దత్త
పుత్రులంగా మార్చడానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే మొదట ఆత్మను వదులుతున్నాడు. మొదటి ఇప్పుడు ఏం పంపుతున్నాడు మనలోనికి తన ఆత్మను పంపి, ఇప్పుడు రెండో ట్రాన్స్ఫర్మేషన్ ఏంటంటే ఇప్పుడు మన్ను కాదు మనం అనేది, మనం ఇప్పుడు ఏమవుతున్నాము దత్తపుత్రాత్మను కలిగ దత్తపుత్రులంగా మారాల. మీకు అర్థమైందా ఈ పాయింట్? దేవుడు ఆది యందు మంటికి ఏం చేశాడంటేనంట, మంటిలోనికి జీవవాయువుది జీవాత్మ చేత మీకు ఆ మాటలు గబగబా ధ్యానించడానికి ఆది కాండము మొదటి అధ్యాయము 26వ వచన భాగమును ఒకసారి చూడండి. దేవుడు తన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులము చేయదము. చాలండి. దేవుడు మన స్వరూపమందు మనకి పోలిక చొప్పున నరులము చేయదం. ఫస్ట్ దేవుడు ఒక నరుల్ని ఎందుకు చేయాలనుకున్నాడు? దేవుడు మనల్ని నిర్మించడంలో ఆయన ఉద్దేశం ఏంటి? దేవుడు మనల్ని కలుగజేసిన ఆయన ఉద్దేశం ఏంటి? ఆయన స్వరూపంలో మనం ఉండాలా, ఆయన పోలికలో మనం ఉండాలని. ఆయన స్వరూపము మనకు కావాలా, ఆయన పోలికలో ఉండడానికి కొరకు దేవుడు ఎవరిని తయారు చేసుకున్నాడంట? నరుని తయారు చేసుకున్నాడు. 2వ అధ్యాయము 7వ వచన భాగములు అంటాడు కదా, 7వ వచన భాగము. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును వదగా నరుడు జీవాత్మ ఆయను. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? దేవుడు మానవులమైన మనల్ని నిర్మించటలో దేవుడు మనం కలుగజేసేయడానికి మంటిని పట్టుకోకముందే దేవుడు ఎలా మనల్ని నిర్మించాలని కోరుకుంటున్నాడు? ఆయన మనల్ని మంటిని అసలు పట్టుకోకముందే నరుల్ని ఎలా తయారు చేయాలనుకున్నాడు? మన స్వారూప్యంలోనే తన పోలికలో ఉండడానికి దేవుడు నరుని కలుగజేయాలనుకొని ఒక మంటిని తీసుకొని ఆయన యొక్క రూపంలో ఆ మంటిని తయారు చేసి ఆయనలో ఉన్న జీవవాయువుని ఆ మంటిలోని కోదగాని మంటి ఏమైపోయిందంట? జీవాత్మ అయింది. ప్రభువు ఆదాము అబలకు ఏ పోలికనిచ్చాడు? ఏ స్వరూపాన్ని ఇచ్చాడు? దేవుని యొక్క స్వరూప్యాన్ని, దేవుని యొక్క పోలికనిస్తే ఆదాము ఎలా మార్చబడ్డాడు అంటేనంట, ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించి మరి దేవునికి విరోధముగా చేయొద్దన్న పని చేశాడో ఆదాము అవ్వలు ఏం పోగొట్టుకున్నారంటే దేవుని యొక్క స్వరూప్యాన్ని, స్వభావాన్ని, పోలికను వారేమయ్యారంటే పోగొట్టుకున్నారు. మంటిగా రూపం వాళ్ళదే, బొమ్మ ఆకారం అంతా ఎలా ఉంది? ఆయనదే. కానీ ఆయన స్వరూప్యములో నుండి, ఆయన స్వభావములో నుండి, ఆయన పోలికలో నుండి అంట ఆదాము అవ్వలు వేరు చేయబడ్డారు. ఇప్పుడు ప్రభు సన్నిధిలో మనం ఉండాలా? రేపు ప్రభు రాకడ వచ్చినప్పుడు ప్రభుతో మనం ఉండాలి అంటే ఖచ్చితంగా మనకి ఏ స్వరూపము, ఏ పోలిక రావాలో? మళ్ళా దేవుని స్వరూపము, దేవుని పోలిక మనకు రావాల. ఆ దేవుని స్వరూపాన్ని, దేవుని పోలిక ఇవ్వడానికి ఈసారి మంటితోనో బంగారంతోనో కీలుతోనో ఆయన తయారు చేయటలా, ఈసారి మనల్ని ఎలా ఈ మంటిని మరలా తన స్వరూపంలోనికి మార్చడానికి ముందుగా ప్రభు మనలోనికి ఏం పంపారు అంటే కనుక ఈ మంటి గంటములలోనికి ఇప్పుడు ఏం పంపారు అంటే మనల్ని మార్చడానికి ఏం అనుగ్రహించారంటే దత్తపుత్రాత్మను పంపారు. ముందు మనకేమిచ్చారు? దేవుడు సహాయంగా దత్తపుత్రాత్మను ఇచ్చారు. ఆ దత్తపుత్రాత్మే ఇప్పుడు మనల్ని ఏం చేస్తుందంట? మనలో ఉండి ఏం చేయాలా? మనల్ని దత్తపుత్రులుగా మార్చాల. దత్తపుత్రాత్మ మనల్ని ఏం చేయాలా? దత్తపుత్రులుగా మార్చాల. ఎవరైతే ఈ దత్తపుత్రాత్మ ద్వారా దత్తపుత్రులుగా మార్చబడతారో వాళ్ళు ఆత్మ యొక్క ప్రథమ ఫలములై ఉంటారు. ఆత్మ ద్వారా ప్రభు యొక్క స్వారూప్యములోనికి, ఆత్మ ద్వారా ప్రభు యొక్క పోలికలోనికి ఎవరైతే మార్చబడతారో వాళ్ళు ఎలా అవుతారంటే దత్త పుత్రులు కాగలరు.
దీనిని మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాల. మన శరీరం ఇప్పుడు మనము మంటి వారైన మనల్ని దేవుడు మళ్ళీ ఈసారి మాంసంతో తయారు చేయడానికో బంగారంతో తయారు చేసుకొని ఊగడానికి ఆయన ఇష్టపట్టాల. ఇప్పుడు ఏమైపోవాలా? దేవుని యొక్క తన ఆత్మ దత్తపుత్రాత్మ ద్వారానే మనం ఏం చేయబడాలి అంటేనంట తన యొక్క స్వారూప్యములనికి. ఇప్పుడు మన దత్తపుత్రులం కావాలి అంటే దత్తపుత్రాత్మ మనలో ఏం చేయాల? దత్తపుత్రాత్మను కలిగిన మనలో ఏమేమి మార్పులు జరుగుతాయి అంటే కనుక ఈ రోమా పత్రికలోనే కొన్ని విషయాలను గబగబా జ్ఞాపకం చేసుకున్నాం. రోమా పత్రిక 8వ అధ్యాయము రోమా పత్రిక 8వ అధ్యాయము రోమా పత్రిక 8వ అధ్యాయము 9వ వచన భాగమును చదువుదాం. 8వ వచనం, దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము కలవారే కానీ శరీర స్వభావము కలవారు కారు. చాలండి. ఇక్కడ దేవుని యొక్క దత్తపుత్రాత్మను మనము ఆత్మ యొక్క ప్రథమ ఫలము కావాలి అంటే ఇప్పుడు మనకి ఏ స్వభావం కావాలా? మనకి ఆత్మ ఏ స్వభావం, మనం ఏ స్వభావంలోనికి మార్చబడాలా? ఇప్పుడు మనలోనికి దేవుని ఆత్మ వచ్చింది. ఇప్పుడు దేవుని ఆత్మ మనల్ని ఎలా మార్చాలా? అందుకని అంటున్నాడు, మీలో దేవుని ఆత్మ నివసించిన ఎడలా. ఆత్మ మనలో నివసిస్తే ఖచ్చితంగా మనలో ఏం జరగాల? దేవుని ఆత్మ మనలో ఉన్నది అని రూఢిగా గుర్తేంటి? దేవుని యొక్క ఆత్మను మనం పొందుకున్నామనడానికి రూఢి అయినటువంటి బలమేంటి, గుర్తేంటి అంటే దేవుని ఆత్మను నువ్వు పొందుకున్నావు అంటే నీలో దేవుని ఆత్మ నివసించిన ఎడల ఖచ్చితంగా ఆత్మ తనని ఎలా మార్చడానికి ప్రయత్నం చేస్తుంది. నేను ఎలా మార్చిద్దంట? ఆత్మ స్వభావాన్ని నీకు ఇస్తుంది. ఆత్మకేముందంట? స్వభావం ఉందంట. ఇప్పుడు మనకు ఆ స్వభావము కావాల. ఖచ్చితంగా దేవుని ఆత్మ మనలో ఉంది అంటే మనలో ఉన్నటువంటి మనలో ఉన్న శరీర స్వభావము రోజు రోజుకి ఏమైపోతుంది అంటేనంట మనలో పొట్టులాగా రాలిపోతుందంట. మనలో ఉన్న శరీర స్వభావం అంట రోజుకు మనలోంచి దూరం అయిపోతుందంట. మనము ఆత్మను కలిగి ఉన్నామా? ముందు దేవుడు మన హృదయంలోనికి ఏం పంపాడు? సహాయం చేయడానికి. అందుకని మనం గతించిన వారము చేసాం. ఎవరైతే దేవుని యొక్క ఆత్మను సంచకరువుగా ఎక్కడ పెట్టారు మనలోనికి? ఇప్పుడు ఎవరిని పెట్టారు సహాయం చేయడానికి? మనం దత్తపుత్రులుగా చేయడానికి దేవుడు ఎవరిని సహాయానికి పంపారు మనకి? ఆయన ఆత్మని సంచకరువుని మన హృదయంలో పెట్టి ఆత్మ చేత ఏం చేశాడంటే మనకి ముద్ర వేసేసాడు. ఇప్పుడు ఎక్కడున్నారు? ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడుంటారు? మనలో ఉంటారు, మన హృదయంలో ఉంటారు, సంచకరువుగా ఉంటారు. సంచకరువు అంటే నేను మీకు చెప్పాను, అంటే మనకు సహాయం చేసేవాడు, మనలో కార్యకారిగా పనిచేసేవాడు. ఆ ఆత్మ మనలో ఉందా? ఆత్మను సంచకరువు చేత ముద్ర లేకపోతే దత్తపుత్రాత్మ పనిచేయడు. ఆత్మనే సంచకరువు మన హృదయంలో వచ్చింది. మనకు ఆత్మ చేత మన ముద్ర వేయబడకపోతే మనలో ఆత్మ స్వభావం ఎంత మాత్రము కూడా రాదు. మనకు ఆత్మ మనము ఆత్మ యొక్క ప్రథమ ఫలములుగా ఉండాలి అంటే ఖచ్చితంగా మనలో మొట్టమొదటి మార్పు ఏంటంటే ఆత్మ స్వభావము కలిగిన వారముగా మారతాం మనం ఖచ్చితంగా. అందుకనే తీతు పత్రికలో కూడా చూడండి, తీతు పత్రిక 3వ అధ్యాయము, తీతు పత్రిక 3వ అధ్యాయము 5వ వచన భాగమును చదివితే, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగుచుట ద్వారా మనలను రక్షించెను. పరిశుద్ధాత్మ మనలో ఏం కలుగు చేయాలా? దేవుని ఆత్మ అనే సంచకరువు మనలో ఏం కలుగు చేయాలా? నూతన స్వభావమును మనకు కలుగు చేయాల.
అంటే మనము ఆత్మ యొక్క ప్రథమ ఫలములుగా ఉండాలి అంటే మనకి ఏ స్వభావము కావాలా? ఆత్మ యొక్క స్వభావము. పరిశుద్ధాత్మ ద్వారా మనకి ఏం కావాలి? నూతన స్వభావము రావాలా. ఆత్మ యొక్క స్వభావము మనలో బయలుపరచబడాలా. ఆత్మకి ఏముంటుందంట? పరిశుద్ధాత్మకి ఏముందంట? ఒక స్వభావము ఉందంట. ఆ స్వభావము అనేది దత్తపుత్రులలో కనబడుతుంది. ఆత్మ స్వభావం అనేది ప్రథమ ఫలములుగా ఉండే వారిలో ఉంటది. ఏ స్వభావం ఉంటది? నీదంతా దెయ్యం స్వభావం అంటారు కొంతమంది. నీదంతా కూడా నీకు ఎన్ని మీ నాన్న బుద్ధులు వచ్చినాయి, నీకన్నీ కూడా నీకు శాడిస్ట్ బుద్ధులు వచ్చినాయి. లేకపోతే మనం టక్క అసలు నువ్వు నీ స్వభావం ఎవరు కనపడుతున్నారంటాం. ఖచ్చితంగా కొన్నిసార్లు వాళ్ళను వీళ్ళను పెట్టుకొని తిడతా ఉంటాం. కానీ మనము ఆత్మ యొక్క ప్రథమ ఫలములు అవ్వాలి అంటే మనలో పరిశుద్ధాత్మ ద్వారా మనం ఎలా మార్చబడాలంటే ఆత్మ స్వభావము కలిగిన వారముగా. ఆ ఆత్మ స్వభావం ఎవరిలో ఉంటుందో వారు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు అవుతారు. ఎవరైతే ప్రథమ ఫలములుగా ఉంటారో వారు దత్తపుత్రులుగా ప్రభు సన్నిధిలో ఉంటారు విమోచన దినము. రెండవది, ఈ యొక్క ఆత్మ ద్వారా మొదట ఆత్మ స్వభావంలోనికి మనం మార్చబడతాం. రెండవది 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయం 17వ వచన భాగము నుండి, ప్రభువే ఆత్మ, ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రముండును. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. రెండవది, ఆత్మ ద్వారానే మనము నూతన స్వభావాన్ని పొందుకుంటాం. మనం ఆత్మ యొక్క ప్రథమ ఫలములుగా ఉండాలంటే ఆత్మ కలిగిన వారమైతే మనం ఏం కలిగి ఉండాలి? ఆత్మ స్వభావం కలిగి ఉండాలి. ఇప్పుడు ఈ ఆత్మను సంచకరువు. రెండవది మనల్ని ఏం చేయాలంట అన్నాడు కదా, ప్రభు ఆత్మ చేత. ప్రభు ఆత్మ చేత. మనం ఎవరి చేత అంటే అండి? ఎవరి చేత? ప్రభు ఆత్మ చేతనే మనం ఎలా మార్చబడతామంట? ఆత్మ చేతను ఎట్లా మారుతామంట? ఆయన పోలికలోనికి మనం ఆయన పోలికలోనికి రావాలంటే ఆయనలాగా ఉండడానికి ఎన్ని మేకప్లు వేసినా, ఆయనలాగా ఉండడానికి ఈ మధ్యకాలంలో ఒక సిగ్నేచర్ అనేటువంటి కొత్త ట్రెండ్ వచ్చిందంట. ఏంటి ఈ సిగ్నేచర్ అనే ట్రెండ్ అంటే, ఒకళ్ళు ఏదైనా సెలబ్రిటీలంట వాళ్ళు ఒక డ్రెస్సింగ్ స్టైల్ కనుక చేస్తే సేమ్ అలాంటివి కుట్టించుకొని అలాగే తయారయ్యి వాళ్ళలాగా ఫోటోలు తీసి వాళ్ళు పక్కన పెట్టుకుంటారంట. అట్లా అదొక ట్రెండింగ్ అంట. ఈ రోజుల్లో దేవుని పిల్లలమైనటువంటి మనము యేసు క్రీస్తు ప్రభు వారి పోలికలోనికి రావడానికి, యేసు ప్రభు వారి హైట్ లాగా మన నిలబడి స్ట్రైట్గా నిలబడో, లేకపోతే ఆయన గొర్రె పిల్ల కాబట్టి సులువు మోసుకున్నట్టు వంగిపోయో, లేకపోతే ముఖాలు ఏలాడేసుకోనో నిలబెట్టో ఎట్టో అట్టకల్లో ఇట్టకల్లో అని మనం పెట్టుకుంటే మనం ప్రభు పోలికలో ఉండము. మనకి ప్రభు పోలిక రావాలి అంటే ఎవరి సహాయం కావాలో మనకి? దేవుని యొక్క ఆత్మ చేతనే. ఎవరిలో దేవుని ఆత్మ దేవుని పోలికలోనికి మనల్ని మారుస్తుందో. పౌలు గారు ఈ అనుభవాన్ని కలిగి అందుకనంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకుని. ఆయన ఎలా ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నాడు తనను ఆయన ఎలాగ తనను తను మార్చుకున్నాడంటే, ఆయన క్రీస్తు పోలికలోనికి వచ్చేసాడు. ఆయన క్రీస్తు పోలికను ధరించుకున్నాడు. ఆయన ఆ పోలికలో ఉన్నాడు. ఈ రోజున వాక్యం వింటున్న నీలో ఎవరు పోలిక రావాలా? క్రీస్తు పోలిక రావాలా? క్రీస్తు పోలిక రావాలి అంటే నేనంటే అచ్చం యేసు ప్రభులాగా పాడాను అన్నట్టు పాడుతూ కుదిరిద్దా? అచ్చం యేసు ప్రభులాగా మాట్లాడానంటే కుదిరిద్దా? అచ్చం యేసు ప్రభులాగా నిలబడ్డానంటే కుదిరిద్దా? అచ్చం యేసు ప్రభులాగా కూర్చున్నానంటే కుదిరిద్దా? కుదరదు.
దేవుని ఆత్మయే మనల్ని ఆయన పోలికలోనికి, ఎవరిలోనికైతే ఆత్మ స్వభావం వస్తుందో, ఎవరిలోనికైతే ఆత్మచేత ఆయన పోలిక వస్తుందో, ఆత్మచేత ఆయన పోలికలోనికి మార్చబడతారో వాళ్ళే దేవుని యొక్క ఆత్మ యొక్క ప్రథమ ఫలములుగా ఉంటారు. ఆత్మ యొక్క ప్రథమ ఫలములుగా ఉంటారు. మూడవదిగా ఆత్మచేత ఆత్మ స్వభావం కావాలా, ఆత్మ పోలిక మనకి కావాలా. మూడవదిగా మనకి ఏం కావాలి అంటే కనుక ఆత్మచేత జీవించబడాల. చూడండి, గలతీలకు రాసినటువంటి పత్రిక, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 25వ వచన భాగమును చదివితే, చదవడమ్మా 25. మనం ఆత్మను అనుసరించి జీవించు వారమైతున్నా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. మనం ఇంకోటి ఏం చేయాలంటే, మనలో ఏముండాలంటే ఆత్మను అనుసరించి జీవించడం. మనం జీవించడం ఎలా జీవించాలంట? మనం ఎవరి ద్వారా జీవించాలంట? మనం ఎవరి ద్వారా బ్రతకడం నేర్చుకోవాలంట? ఆత్మను అనుసరించి జీవించడం, ఆత్మ ద్వారా జీవించగలిగిన వారు. పౌలు గారు ఈ యొక్క మాటని చెప్పడానికి ఆయన ఒక మాట చెప్తాడు. చూడండి, 2వ అధ్యాయము 20వ వచనము భాగము నుండి చదివి, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న ఈ జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసము వలన జీవించుచున్నాను. చాలండి. ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటేనంట, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడిపోయినాను. అంటే నేను క్రీస్తుతో కూడా ఎప్పుడో నేను ఏమైపోయాను అంటేనంట, సిలువ వేయబడ్డాను. ఇప్పుడు జీవించున్నది నేను కాదు, బ్రతికింది ఎవరంటున్నాడు? స్వరం పౌలుదే, మాట తీరు పౌలుదే. స్వరం పౌలుదే, మాట తీరు పౌలుదే, ఆకారం పౌలుదే, మనిషి అంతా పౌలే. కానీ పౌలులో ఉన్నటువంటి ఆత్మ స్వభావం ఎప్పుడో మార్చబడింది. పౌలులో ఉన్నటువంటి స్వభావం ఎప్పుడో ఏమైపోయింది? మార్చబడింది. పౌలులో ఉన్న పోలిక ఎప్పుడో మార్చబడింది. ఇప్పుడు పౌలు ఎవరి కోసం జీవించడం ప్రారంభిస్తున్నాడంట? ఎవరి కోసం జీవించడం బ్రతుకుతున్నాడు? నేను ఎవరి కోసం జీవిస్తున్నానన్నాడు? నా యందున్న క్రీస్తే. నేను కాదు జీవిస్తుంది. ఎవరు నాలో జీవిస్తున్నాడు? క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఇప్పుడు ఆత్మ ద్వారా మనం ఎవరి కోసం జీవించడం నేర్చుకోవాలా? మనము దేవుని ఆత్మ మనల్ని ఏం చేయాలి? చేయాలా? ఎలా చేయాలా? ఆత్మ మనల్ని ఎవరి కోసం జీవింపజేస్తుంది? ఆత్మ ఎవరి కోసం జీవింపజేస్తుంది? నీ కోసం జీవింపజేది. నేను ఎవరి కోసం బతికానండి? నేను మా ఆయన కోసమే బతుకున్నానండి. నేను బతికింది ఎవరి కోసం? మన ఆయుష్ కూడా ఎవరి కోసం అడుగుతాం అసలు? అని మనం అడుగుతాం కదా. దేవుడు ఆయుష్ మనకి ఏదైనా బాగా బలహీనత వచ్చిందని, అయ్యా నా పిల్లలు చిన్నవాళ్ళు అయ్యా, కొంచెం వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యి సెటిల్ అయిందాక అయినా నన్ను ఏం చేయమంటావు? మనం ఎవరి కోసం బతకాలని కోరుకుంటాం అంట. మనకి ఏదైనా ఓపిక తగ్గిపోయేదంటే, ఏదైనా ఉద్యోగాల్లో కలవరాలు వచ్చినాయి అనుకో, వెంటనే దేవుని దగ్గరికి ఏం అడుగుతావు? అయ్యా పిల్లలు చిన్నపిల్లలయ్యా, వాళ్ళకి ఏదైనా వాళ్ళు సెటిల్ అయ్యే వరకైనా మాకు ఉద్యోగాలు ఇచ్చి పనిచేయడానికి మాకేమి అయ్యా అంటాం? ఓపిక అయ్యా. మనం బ్రతకాల్సింది ఎవరి కోసం? మన ఇంటెన్షన్ ఏంటి? మనం ఎవరి కోసం బతకాలని దేవుని అడుగుతుంటాం? నా కోసం, నా ఇంటి కోసం, నా పిల్లల కోసం నేను జీవించాలి అనుకుంటాం. అదే ఆత్మ అనే సంచి కరువు మనలోనికి వస్తే, ఆత్మ యొక్క ప్రథమ ఫలంగా వస్తే మన యాటిట్యూడ్ మారిపోతుందంటే, ఎలా మారిపోతుందంటే, నువ్వేమనుగుతావంటే, అయ్యా నేను నా కోసం బ్రతకొద్దయ్యా, నేను నీ కోసమే, నన్ను బ్రతికించాలంటే ఎవరి కోసం బ్రతకాల? నేను నీ కోసమే బ్రతకాలి ప్రభువా. అదే అంటాడు కదా
రెండవ కొరింథీ పత్రిక 5వ అధ్యాయ భాగంలో, రెండవ కొరింథీ పత్రిక 5వ అధ్యాయములో వాళ్ళ తీర్మానం చూడండి. జీవించు 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 16వ వచన భాగముని చదివితే, 15 కూడా చదవండమ్మా. 15 జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకు జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందనని నిశ్చయించుకొనుచున్నాము. చాలండి ఇక అన్నాడు కదా, జీవించువారు తమ కొరకు కాదు. ఎవరి కోసం జీవించాలా? మన సమర్పణలో మన భక్తి ఎలా మారాలా? నువ్వు ఎవరి కోసం బతుకుతున్నావు? ఈరోజు నీకు ఎందుకు కావాలా? దేవుడు తన దయలో నీకు ఒక రోజు ఇవ్వాలా? ఎందుకు ఇవ్వాలా? ఈ రోజు నీకు ఎందుకు దేవుడు ఇవ్వాలా? ఎందుకోసం ఇవ్వాలి అంటే దేవుని కొరకు జీవించడానికి ఇవ్వాలంట. పౌలు గారికంట ఆయన చాలా మరణకరమైన వేదనలు అనుభవించినప్పుడు, మరణకరమైన పరిస్థితులు ఆయన కలిగి ఉన్నాయి. ఆయన చాలాసార్లు కొట్టబడి చచ్చిపోయాడు అనుకొని ఈడ్చి బయటపడేస్తే ఆ పరిస్థితుల మధ్య అంట పౌలు గారంట లోపల ఒకటే ప్రార్థన చేసేవాడంట, ప్రభువా నా ప్రాణం వదిలిపోతే నేను ఎక్కడుంటాను? నా ప్రాణం వదిలిపోయాను అనుకో, నా ప్రాణంలో తీసుకుంటే నేను చక్కగా ఎక్కడుంటాను? నీతో కూడా సదాకాలం నీతో ఉంటాను. కానీ ఈ ఆత్మలు రక్షింపబడాలంటే నాకేం కావాలా? నన్ను కొట్టిన వారు రక్షింపబడాలంటే, నన్ను తోసేసిన వారు రక్షింపబడాలంటే, నన్ను గాయపరచబడిన వారు రక్షింపబడాలి అంటే, నేను తిరుగుతున్నటువంటి ఈ ప్రాంతంలో వారు రక్షింపబడాలంటే, ఇదిగో ఈ ప్రాంతాలు దేవుని తెలుసుకోవాలంటే నేనేం చేయాలా? నీకోసం ఏం చేయాలా? జీవించాలా? నీకోసం నేనేం చేయాలా? మనం ప్రభు కోసం జీవించగలుగుతున్నామా? ఇప్పుడు మనల్ని ప్రభు కోసము జీవింపచేసేది ఏంటంటేనంట ఆత్మ. దేవుని యొక్క ఆత్మను సంచుకరు అంట మనలోనికి వస్తే, మనలో ఉంటే మనల్ని మార్చిద్దంట? ప్రభు కొరకు జీవించేటట్లుగా, క్రీస్తు కొరకు జీవించేటట్లుగా ఆత్మ మనలో పని చేస్తాడంట. ఆత్మ మనల్ని క్రమపరుచుకుంటాడంట. ఆత్మ చేత జీవించిన వారమైతే ఆత్మ మనల్ని ఏం చేస్తుందంట? క్రమపరుచుకుంటాడంట. జీవించడానికి మనల్ని ఏం చేస్తాడంట? క్రమపరుచుకుంటాడంట. మన ఇంటి మీద అయ్యా అప్పుడే నన్ను తీసుకెళ్ళబాకయ్యా, ఒక ఇల్లు కట్టుకున్నదా కన్నా బ్రతికించు, ఇక్కడ పడేస్తే నన్ను ఏ సత్రంలోనే పెడతారు, లేకపోతే ఏ రోడ్డు మీదే పెడతారు అంటారు. కొంతమంది ప్రార్థన చేసుకుంటారు. సొంత ఇల్లు ఉంటే అప్పుడు చక్కగా ఎవరు పెడతారు? మా ఇంట్లో పెట్టుకున్నదా కన్నా ఆత్మ తండన్నట. ఆత్మ ఉందనుకో మనలో, చాలా మంది ఇల్లు కావాలనుకునేది అందుకనే. అదే ఆత్మ ఉందనుకో, నేను కట్టినైన తర్వాత నేను ఎట్లనో నాకు పర్వాలా, కట్టిన అయిపోయిన తర్వాత నేను చనిపోయిన తర్వాత నా దేహం పాతి పెట్టబడని, కాల్చివేయబడని, అది ఏమైనా చేయబడని, కానీ బ్రతికున్నప్పుడు మాత్రము దేవుని ఆత్మ ఏమనుకుంటుందంటే, అయ్యా నాకు ఇల్లు కంటే ముఖ్యంగా నీ కోసం జీవించడం. అయ్యా నా ఇంటిలో వారి ఆత్మ ఏం చేస్తుందంటే, అయ్యా నేను బ్రతికుంటే వీళ్ళ కోసం ప్రార్థన చేస్తానయ్యా, నేను బ్రతికుంటే వీళ్ళ రక్షణ కొరకైనా నన్ను బ్రతికించు, వీళ్ళ రక్షణ చూసే వరకైనా నన్ను ఏం చేయాలా? బ్రతికించు. వీళ్ళ రక్షణ కొరకు మొరపెట్టడానికి కోసమైనా నన్ను ఏం చేయాలా? బ్రతికించు. మనం ఈ ప్రార్థన మనం ఎప్పుడేం చేస్తామా అంటే, దేవుని యొక్క ఆత్మ మనల్ని క్రీస్తు కొరకు ఏం చేస్తుందంట? జీవింపచేస్తుంది. ఆ ఆత్మ మనలో ఉన్నదా? ఎవరిలో అయితే ఆత్మ ద్వారా క్రీస్తు కొరకు జీవిస్తున్నారో వారి ఆత్మ యొక్క ఏంటంటే ప్రథమ ఫలములై ఉన్నారు. ఆత్మ యొక్క ప్రథమ ఫలములలో ఆత్మ స్వభావం ఉంటుంది. ఆత్మ ద్వారా ఆత్మ పోలిక ఉంటుంది. మూడవది ఆత్మ ద్వారా వాళ్ళు జీవించేవారుగా ఉంటారు. నాలుగవదిగా రోమాపత్రిక 8వ అధ్యాయము, రోమాపత్రిక 8వ అధ్యాయము 14 వచ్చిన భాగము, దేవుని ఆత్మ చేత
ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. వీళ్ళు ఆత్మచేత ఏం చేయబడతారంట అండి? నడిపింపబడతారు. ఆత్మ వీళ్ళు ఏం చేస్తుంటారంట అండి? ఆత్మ ఏం చేస్తుందంట? వీళ్ళని దేవుని అడుగు జాడులలో నడవడానికి ఏం చేస్తుందంట? హానోకు దేవునితో కూడా నడిచెను, నోవాహు దేవునితో కూడా నడిచెను. వాళ్ళని గురించి సాక్ష్యం ఏముంది? వాళ్ళని గుర్చిన సాక్ష్యం, వాళ్ళు దేవునితో నడిచారు, వాళ్ళు దేవునితో నడవగలిగారంట. ఇప్పుడు మనల్ని దేవునితో కూడా దేవుని కొరకు నడిపించాలి అంటే మనలో ఎవరు ఉండాలా? దేవుని యొక్క ఆత్మ ఉండాల. దేవుని ఆత్మ చేత మనము నడిపింపబడాలి. అందుకని మొదటి యోహాను పత్రికలో కూడా, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము 6వ వచన భాగములో అంటాడు కదా, 6వ వచనం, ఆయన యందు నిలిచి ఉన్నామని చెప్పుకునేవాడు ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగే తాను నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందున్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము అంటున్నాడు కదా. ఆయన ఎలా నడుచుకున్నాడో ఖచ్చితంగా మన బాధ్యత కూడా ఏంటంట? మన బాధ్యత కూడా ఏంటి? ఆయన ఎలా నడుచుకున్నాడు, యేసుక్రీస్తు ప్రభువు ఎలా నడుచుకున్నాడో మనం కూడా అలాగే లోకంలో ఏం చేయాలా? నడిచే వారంగా ఉండాలా. మనము ఆయనతో నడవాలి, ఆయనలాగా నడవాలి అంటే ఇప్పుడు మనకి ఎవరు ఉన్నారో, మనలో ఎవరుంటే సాధ్యం? మనం ఆయనలా నడవాలంటే సింహంలాగా టీవీగా నడవాలా? అటు నడిస్తే ఆయనతో నడిచినట్ట? లేకపోతే హంసలాగా తిప్పుకుంటూ నడవాలా? అటు నడిస్తే ఆయనతో నడిచినట్ట? ఎట్లా నడిస్తే ఆయనతో మనం నడిచిన వారం అవుతాం. మనము గనక దేవుని వాక్యానికి విధేయులం కావాలి, దేవుని మాటకు విధేయులం కలదు. ఈ ఒక్క మాటని చెప్పి ప్రార్థనలోకి తీసుకున్నది. ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 2వ అధ్యాయ భాగంలో చూడండి. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచన భాగంలో, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించుచున్న శక్తికి అధిపతిని అనుసరించి ఆగుదామండి. ఎవరిని అపవాది ప్రేరేపిస్తాడు? ఎవరిని అపవాది ప్రేరేపిస్తాడు? ఎవరిని అపవాది ప్రేరేపిస్తాడు? అపవాది ఎవరిలో కార్యం చేస్తాడు? అపవాది ఎవరిలో గురుగులు ఎత్తిపోతాడు? ఎవరిలో సాతానుడు తన ఆయన ఇష్టపడతాడంటే ఇక్కడ బాగుంది. అవిధేయులైన వారిని, బాగా పర్టికులర్గా అది గుర్తుపెట్టుకోండి. మనము దేవుని వాక్యానికి లోబడకుండా మన ఇష్టాన్ని చేద్దాము, అవిధేయంగా ఉందాము అంటే అవిధేయులైన వారిని సాతానుడు ఏం చేస్తాడంట? ప్రేరేపిస్తాడు. అవిధేయులైన వారిని సాతానుడు ఏం చేస్తాడంట? వాడుకుంటాడు. అవిధేయులైన వారిని సాతానుడు ఏం చేస్తాడు అంటేనంట, శరీరం యొక్క, మనసు యొక్క కోరికలను అనుసరించి నడవడానికి వాళ్ళని ఏం చేస్తాడంటే లోబర్చుకుంటాడు. నీవు దేవుని యొక్క ఎంచి దినాల్లో దేవుని అదే అడుగు, ప్రభువా నాకు ఆత్మ స్వభావం కావాలా, ఆత్మ ద్వారా ఆత్మ పోలికలోనికి నేను మార్చబడాలా, ఆత్మ ద్వారా జీవించడం నేర్చుకోవాలా, ఆత్మ ద్వారా నీ అడుగు జాడలలో నీ వల్ల నేనేం చేయాలా? నడుచుకోవాలి. ఇది నీకు సాధ్యమైతే విమోచన దినమందు దత్తపుత్రులముగా ఆయన ఎదుర్కొని నిరీక్షణలో నిలిచుంటాం. అటు కృపా దేవుడు సంఘానికి దయచేయునుగాక. తెల్లవచ్చినట్టయితే చిన్న ప్రార్థన చేసుకొని దేవుని తీసుకుని